అందరూ నమస్కారం. ప్రాచీన జీవన విధానంలో కేశ సౌందర్యం అంటే వెంట్రుకలు అందంగా ఉండడానికి, మనం ఒత్తుగా పెరగడానికి, వెంట్రుకల యొక్క రక్షణకి చాలా రకాల ఆకులు మూలికల్ని వాటిని వాడుకుని మనం సొంతంగా ఆయిల్ అలాంటివి చేసుకున్నాం. అలాగే హెయిర్ ప్యాక్లు వేసుకున్నాం. చాలా రకాల మూలికలు ఉంటాయి. ఇప్పటికీ మనం మూలికల మీద ఆధారపడతాం. ఎక్కువగా సొంతంగా ఇళ్లలో చేసుకుంటాం. మన ఆయిల్ తలకి సంబంధించినవి కూడా మనమే చేసుకుంటాం. అలా చేసుకునే వాటిల్లో మామూలుగా ఉసిరికాయ తెలుసు అందరికీ, గుంటకలర్ తెలుసు, నీలి ఆకు తెలుసు చాలామందికి. కానీ నీలి ఆకు ఎలా ఉంటుందో కొంతమంది తెలియదు. ఇది నీలి ఆకు. నీలి ఆకు అని ఎందుకన్నారంటే పూర్వం నీలిమందు ఇదే. మనకి బట్టలకు పెట్టే నీలిమందు ఏమి కంపెనీలు లేని ఉజాల ఎలాంటి లేనప్పుడు అసలు ఫస్ట్ నీలిమందు కెమికల్స్ లేని కాలంలో మనకు సహజమైన నీలిమందు ఇది. ఇది ఏం చేసేవారంటే నీలిమందు ఈ చెట్లని చెదకొట్టేసి వాటర్ ట్యాంకులో వేసేవారంట. కుండీల్లో వేసేసి ఇలా దులిపేస్తే నీలిమందు అంతా కింద దిగిపోయేది. ఈ చెత్త అంతా తీసేసి పై నీళ్ళని తీసేస్తే లోపల కింద ఉన్న డస్ట్ అంతా ఎండబెట్టి పొడి చేస్తే నీలిమందు మనకి పొడి వచ్చి పలుకులు వచ్చాయన్నమాట. అవి గంజిలో వేసి మనం నీలిమందు పెట్టేవారు బట్టలకి. అది అందుకని నీలి మొక్క అంటారు. నీలి మొక్క, నీలిమందు మొక్క అని, నీలి మొక్క అని పిలుస్తారు. మామూలుగా అది వెంట్రుకలకు ఉపయోగం ఏంటంటే ఇక మొక్క ఎలా ఉంటుంది, దీని ఆకు, అలాగే దీని విత్తనాలు, ఈ కాయలు చిన్న పెసరకాయల్లా ఉంటాయి, సన్నగా ఉంటాయి అన్నమాట. ఇది కేశ సంరక్షణకి, కేశ సౌందర్యానికి నీలి ఆకు ఎలా వాడతారంటే వెంట్రుకలకు బలం చేకూరుస్తుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్కి బలం చేకూర్చే వాటికి వెంట్రుకలు కుదులు గట్టిగా ఉండేలా చేస్తున్నాడు చేసి దీంట్లో యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ ఉండడం వల్ల ఏం చేస్తుంది, తల్ల దురద లాంటి చుండ్రు పోగొడుతుంది, దురదను పోగొడుతుంది. తల్ల దురద ఉన్నప్పుడు, హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు దీన్ని మనం హెన్నా ఎలా చేసుకుంటారో అలాగే నీలిమందుతో హెయిర్ ప్యాక్ చేసుకుంటారు అనమాట. చేసుకుని ఈ పొడితోటి హెయిర్ ప్యాక్లా పెట్టుకుంటారు. నేను నీలాక ఎండబెట్టి పొడి చేసుకుని కొంచెం ఉసిరి పొడి కలిపి పెరుగులో తలకి ప్యాక్లా వేసుకొని ఒక గంట పైకి స్నానం చేసేస్తే మీకు కేశ సంరక్షణ బాగా జరుగుతుంది అనుకోండి. కేశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. వెంట్రుకలు దృఢంగా, బలంగా, ఒత్తుగా పెరుగుతాయి అన్నమాట. అలాగే నీలిమ ఆకుని ఆయిల్ వేసుకోవడం మరిగించి రాసుకుంటారు. కానీ డైరెక్ట్గా ప్యాక్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి ప్రాచీన ఆహారంలో ఈ వర్షాకాలం వచ్చే టైంలో మనకి వాక్కాయలు వస్తాయి. వాక్కాయలు, పప్పు వాక్కాయ ఫేమస్ మనకి బాగా. పప్పు వాక్కాయ తింటాం. అదేంటంటే ఈ వాక్కాయలో కూడా 3 రకాలు ఉంటాయి మనకి. ఒకటి చిన్న కాయలు ఉంటాయి. ఆ చిన్న కాయలు కలివి కాయలు అంటారు వాటిని. అందుకని కలివి కోడి అనే ఒక పక్షి ఉంటుందట. కలివి కోడి అని పిలుస్తుంది దాన్ని. ఎందుకంటే అది ఆ చిన్న వాక్కాయలున్న ఆ కలివికాయలున్న పొదల్లో తిరుగుతున్నాడు. అందుకని దాన్ని కలివి కోడి అని పేరు పెట్టేదానికి. అది అందులోనే ఉంటుంది, ఆ పొదల్లోనే. సో అవి చాలా రేరు, అది ఎక్కడ ఉంటాయి. రెండోది కొంచెం బుష్లు, అంటే కొంచెం చిన్న చెట్లు అవుతాయి. అవి వచ్చే మనం బజార్లోకి వచ్చే వాక్కాయలు అవి. ఇప్పుడు హైబ్రిడ్ కూడా వస్తున్నాయి అనుకోండి, వేరే విషయం. సో ఆ వాక్కాయ మనం పప్పు వాక్కాయ కింద తింటాం బాగా. మార్కెట్లో బాబు మనకు అలవాటు ఉంది. ఇక ఇంకో రకం ఉంది. అది అడవిలో పెద్ద తీగలాగా పెరిగి ఇంత లావు తీగ అయిపోయి గట్టిగా ఉండిపోయి అది సంవత్సరం అంతా అది చెట్టు లైవ్లో ఉంటుంది. ఈ కాలంలో, వర్షాకాలంలో కాయలు కాస్తాయి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి కాయలు. ఆ మొక్కల్ని లయన్స్ అంటారు అన్నమాట. అడవిలో పెద్దగా ఉండే మన అడ్డతీగ, అంటే అడ్డాకు తీగలు ఉన్నాయి సరే, అంత లావు అయిపోయి అలా పైకి వెళ్ళిపోయి ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట, కాయలు కాస్తుంటాయి. అలాగే ఇవి కూడా అడవిలో పెద్ద లావు తీగలు అయిపోయి సంవత్సరం బాగా గట్టిగా ఉంటాయి. ముళ్ళు కూడా ఉంటాయి. ముళ్ళు తగిలితే చీరేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సీజన్లో కాయలు కాస్తాయి. దీనికి ఏంటంటే మామూలుగా ఏం చెప్తారంటే ఈ కాయలు పచ్చి తినకూడదు, పండు తినచ్చు అని చెప్తారు. పండుకి చాలా విలువ ఉంది, పచ్చిది కొంచెం తినకూడదని చెప్తారట. అయితే పండు తినమని చెప్తారు. పళ్ళు చాలా బాగుంటాయి. ఇది అడవి వాక్కాయ అన్నమాట. ఇంకా లేతకాయలు ఇంకా చిన్న ఉంటాయి, ఇంకా పెద్దవి అవుతాయి. పెద్దవి పండు అయ్యాక చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ పండు కూడా చూపిస్తాను. పండుతో మనం ఏం చేసుకోవచ్చో, ఎలా చేయాలో చూపిస్తాం. ఈ యాక్చువల్గా మా ఊరి నిండా, మా గోవిందపురంలో విపరీతంగా ఉండి ఇప్పుడు ఉన్నాయి అక్కడక్కడ. నా చిన్నప్పుడు ఇక్కడ ఏం చేసేవారంటే షావుకారులు వచ్చి సీజన్లో ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళు మకం ఆ వాక్కాయలు ఈ ఇక్కడ గిరిజనులు అందరూ కోసి బస్తాలు తీస్తే రోజు బస్తాలన్నీ కొనుక్కొని పట్టుని వెళ్ళిపోయారు కిందకి. కాకినాడ తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు అనమాట. ఏం చేస్తే తెలిసి కదా, కానీ మాకు ఇక్కడ నుంచి మాత్రం బస్తాలు పట్టుకుపోయారు పళ్ళు. అలా ఏంటంటే ఇప్పుడు మా ప్రాంతంలో గోవిందపురం రిజర్వాయరు, ఆ కొండల మీద ఇంకా అక్కడక్కడ పాదులు ఉన్నాయి. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను.
సెకండ్ డోస్ వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. ఫ్రీ అయింది, కొద్దిగా ఫ్రీ అయింది. నడవడానికి కూడా కొద్దిగా ఫ్రీ అయింది. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు. ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి.